పిల్లలు, ఇప్పుడు మనం 68వ పేజీలో ఉన్న చదువుకుందాంలో క్రిస్మస్ పండుగ గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న పండుగలలో క్రిస్మస్ పండుగ ఒకటి. ఈ పండుగ క్రైస్తవులకు అతిపెద్ద పండుగ. డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్ గాను 25న క్రిస్మస్ గాను జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి పండుగలలో క్రిస్మస్ పండుగ ఒకటమ్మా. ఈ పండుగను క్రైస్తవులందరూ జరుపుకుంటారు. ఇది వారికి పెద్ద పండుగ. ఈ పండుగను డిసెంబర్ 24వ తేదీన క్రిస్మస్ ఈవ్ గాను 25వ తేదీన క్రిస్మస్ గాను వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు. సాంప్రదాయ కథనాల ప్రకారం జీసస్ ఒక పశువుల శాలలో పశువుల మధ్య పుట్టాడని, జన్మించగానే ఆయన తల్లి మేరీమాత ఆయనను వస్త్రాలతో చుట్టి వారున్న ధర్మశాలలో ఖాళీ లేనందున పశువుల కొట్టంలోనే ఉంచవలసి వచ్చిందని బైబిలు చెబుతోంది. ఆయన పుట్టినరోజు రాత్రి ఆ ఊరికి పక్కన ఉన్న పొలాల్లో కొందరు పశువుల కాపర్లు తమ గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు. అప్పుడు ఒక దేవదూత ఆకాశం నుంచి వారి ముందుకు దిగివచ్చాడు. ఆ దూత చుట్టూ ఉన్న వెలుగుకు గొర్రెల కాపరులు భయపడ్డారు. దేవదూత వాళ్లతో, భయపడకండి, ఇదిగో మీకొక సంతోషకరమైన శుభవార్త. ఇవాళ బెత్లెహేంలోని ఒక పశువుల పాకలో లోక రక్షకుడు పుట్టాడు. ఆయన అందరికీ ప్రభువు. ఒక పసికందు పొత్తిగుడ్డలో చుట్టబడి పశువుల శాలలో ఉన్న దాణా తొట్టెలో పడుకొని ఉంటాడు. ఇదే మీకు ఆనవాలు. దేవదూత ఇలా చెబుతుండగా పొలమంతా దేవదూతలతో నిండిపోయింది. వాళ్ళంతా దేవుని స్తుతి గీతాలు పాడి మాయమయ్యారు. గొర్రెల కాపర్లు హుటాహుటిన వెళ్లి దేవదూత చెప్పిన పశువుల పాకను చేరుకున్నారు. అక్కడ తొట్టెలో పడుకొని ఉన్న శిశువును చూశారు. యేసు ప్రభువు బెత్లెహేంలోని ఒక పశువుల పాకలో పశువుల మధ్య పుట్టాడని, మేరీ మాత ఆయనను గుడ్డల్లో చుట్టి ధర్మశాలలో ఖాళీ లేనందువల్ల పశువుల శాలలోనే ఉంచవలసి వచ్చిందని బైబిల్ చెప్తోందమ్మా. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి పొలాలలో కొంతమంది గొర్రెల కాపర్లు తమ గొర్రెలను కాపలా కాస్తూ కూర్చున్నారట. అప్పుడు ఆకాశం నుండి ఒక దేవదూత వాళ్ళ దగ్గరకి దిగి వచ్చాట. ఆయన చుట్టూ ఉన్నటువంటి వెలుగును చూసి వారందరూ ఎంతో భయపడ్డారట. అప్పుడు ఆయన వాళ్ళకి ఏం చెప్పారు? మీరేమీ భయపడవద్దు, మీకు ఒక సంతోషకరమైన వార్త చెప్పడానికి నేను వచ్చాను. ఇవాళ బెత్లెహేంలోని ఒక పశువుల పాకలో లోక రక్షకుడు పుట్టాడు. ఆ పసికందు పొత్తిగడ్డల్లో చుట్టబడి పశువుల పాకలో ఉన్నటువంటి దాణా తొట్టెలో పడుకొని ఉంటాడు. అదే మీకు గుర్తు అని ఆ దేవదూత చెప్తుండగానే ఆ పొలమంతా కూడా దేవదూతలతో నిండిపోయిందిట. వాళ్ళంతా కూడా దేవుని స్తుతి గీతాలు పాడి మాయమైపోయారట. వెంటనే గొర్రెల కాపర్లందరూ ఏం చేశారమ్మా? హుటాహుటిన ఆ దేవదూత చెప్పినటువంటి పశువుల పాకకు చేరుకున్నారట. అక్కడ తొట్టెలో పడుకొని ఉన్న శిశువుని వాళ్ళు చూశారట. అలా 2000 సంవత్సరాల క్రిందట డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి యేసుక్రీస్తు జన్మించాడు. అందువల్ల ఆ మర్నాడు అంటే డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగని జరుపుకుంటారు. ఈ పండుగకు క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చిలను అలంకరిస్తారు. వెదురు బద్దలతో, రంగు కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటి కప్పు మీద ఎత్తులో పెడతారు. రాత్రి వేళ దీపాలంకరణలతో ఇళ్ళు, చర్చిలు అందంగా ఉంటాయి. ప్రతి ఇంట్లోనూ ఒక క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేస్తారు. ఇది ఈ పండుగ ప్రత్యేకత. ఈ చెట్టును రంగురంగుల కాగితాలతో, కాగితపు నక్షత్రాలతోనూ, చిరు గంటలతోనూ, చిన్న చిన్న గాజు గోళాలతోనూ అలంకరిస్తారు. క్రిస్మస్ రోజున బంధువుల ఇళ్లకు, మిత్రుల ఇళ్లకు వెళ్లి ప్రేమాభిమానాలతో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారు. ఈ విధంగా 2000 సంవత్సరాల క్రిందట డిసెంబర్ 24వ తేదీన అర్ధరాత్రి పూట యేసుక్రీస్తు జన్మించాటమ్మా. అందువల్ల ఆ మర్నాడు అంటే డిసెంబర్ 25వ తేదీన
క్రైస్తవులందరూ కూడా క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ ఏం చేస్తారట క్రైస్తవులు? తమ ఇళ్ళని, చర్చీలని అలంకరిస్తారట. వెదురు బద్దలతో, రంగు కాగితాలతో పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటి కప్పు మీద ఎత్తులో పెడతారట. రాత్రి వేళ ఇళ్ళని, చర్చీలని దీపాలంకరణతో అందంగా తయారు చేస్తారట. ప్రతి ఇంట్లో కూడా క్రిస్మస్ చెట్టును పెట్టుకుంటారట. ఆ చెట్టును ఎలా అలంకరిస్తారట? రంగురంగుల కాగితాలతో, కాగితపు నక్షత్రాలతోనూ, చిరు గంటలతోనూ, చిన్న చిన్న గాజు గోళాలతో దాన్ని అలంకరిస్తారట. ఇది ఈ పండుగ ప్రత్యేకత. క్రిస్మస్ రోజున వీళ్ళందరూ ఏం చేస్తారటమ్మా? వాళ్ళ బంధువుల ఇళ్లకు, స్నేహితుల ఇళ్లకు వెళ్ళి ప్రేమాభిమానాలను తెలియజేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలను చెప్తారట. చూసారా పిల్లలు, ఈ పండుగ ఎంత బాగుందో? ఈ పండుగ గురించి మరొకసారి చదవండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.